నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాసేపట్లో మైదుకూరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ప్రారంభం. గుంటూరు జిల్లా నంబూరులో పవన్ కళ్యాణ్ పర్యటన, పారిశుధ్య వాహనాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం. పోలవరంలో మొదలైన కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు, జర్మనీ నుంచి తెచ్చిన ఆధునిక యంత్రాలతో నిర్మాణం. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నివాళులు. మహనీయుడిది మరణం లేని జననమని కొనియాడిన నేతలు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఆడియోలో సంచలన విషయాలు. భారత్కు వెళ్లే ముందు తనపై హత్యకు కుట్ర జరిగిందన్న హసీనా. విశాఖ జనసేన కార్యాలయంలో అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈరోజు అవదు శాత కాదు అవదు ఇది అనుకున్నటువంటి పరిస్థితుల్లో మొన్ననే ప్రధాని గారు వచ్చి వెళ్ళడం జరిగింది. కానీ వారు ఒక్క ప్రణాళికతో దీన్ని పూర్తి స్థాయిలో మళ్లీ ప్రక్షాళన చేసి దీన్ని నిలబెట్టాలనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. త్వరలోనే వీటికి కావాల్సినటువంటి క్యాప్టివ్ మైన్స్ కానీ, అటు ఓఎండీసీతో కానీ, లేదా ఎన్ఎండీసీ కానీ, ఎంఎంటీసీతో కానీ టైఅప్ పెట్టుకుని దానికి క్యాప్టివ్ మైన్స్ రావడానికి కావాల్సిన విధంగా ఆ కృషి కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుందనేసి మీ అందరికి కూడా మరొకసారి తెలియపరుస్తూ, ఇది మూడోసారి జీవితం ఇవ్వడం స్టీల్ ప్లాంట్కి. మొదటి పర్యాయం పివి నరసింహరావు గారి హయాంలో ఆ రోజు 94-95 సంవత్సరాల జ్ఞాపకం ఉంటే అప్పుడు కూడా చాలా నష్టాల్లో ఉంటే అప్పుడు కూడా ఈక్విటీలో 4,000 కోట్ల రూపాయలు ఈక్విటీగా కన్వర్ట్ చేశారు. 8,000 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంటే ఇప్పుడు ఈ రోజున మళ్ళీ అంత భారీ స్థాయిలో 10,400 కోట్ల రూపాయలు ఈక్విటీ భాగస్వామిగా కేంద్ర ప్రభుత్వం రావడం అంటే దీనికి పూర్తిగా గట్టి పునాదులు వేసే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా వర్కింగ్ క్యాపిటల్ క్యాపెక్స్ కూడా అది ప్రొఫెషనల్ షేర్స్ కింద మార్చి 1,140 కోట్ల రూపాయలు వాటికి పెట్టారు. అసలు ఈ ప్లాంట్ గత 4 నెలలుగా జీతాలు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఉద్యోగస్తులకి. అదేవిధంగా ఈ ప్లాంటు తను నష్టపోతూ దేశానికి మేలు చేసే విధంగా ఇప్పటి వరకు కూడా ఈ ప్లాంట్ మొదలు పెట్టాక 96,200 కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపాన ఈ దేశానికి తను చెల్లించుకున్నటువంటి ఉంది. ఎక్సైజ్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సేల్స్ ట్యాక్స్ కానీ, ఈవెన్ మీకు డిబెంచర్స్ ఏదైతే వచ్చాయో ఆదాయంలో వచ్చిన వాటిలో ఇచ్చినటువంటి డివిడెండ్స్ కానీ, డివిడెండ్స్ ఒకటే 17,500 కోట్ల రూపాయలు. ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్కే 39,800 కోట్ల రూపాయలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కట్టింది అనుకోరు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ అయితే సుమారు 28,000 కోట్ల రూపాయలు ఎంతగా కంట్రిబ్యూట్ చేసి ఈ ప్రాంత రాష్ట్ర అభివృద్ధికి దోహదపడి ఈ విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఇదే పెద్ద మనకు పరిశ్రమ. ఈ పరిశ్రమను మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరాన్ని గమనించారు. ఆ అవసరం ఉంది కాబట్టే నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఇటువంటి మంచి చర్య తీసుకొని నిన్న కేబినెట్ సమావేశంలో ఒక మంచి ఆర్థిక ప్యాకేజ్ ఇచ్చారు. దీని తర్వాత క్యాపిటల్ మైన్స్ ప్యాకేజ్ కూడా అతి త్వరలోనే వస్తుంది. దీనికి నరేంద్ర మోడీ గారికి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ప్రజల తరఫున, తెలుగు రాష్ట్ర ప్రజల తరఫున అభినందనలు తెలియపరుస్తూ, ఇందులో కార్మికుల శక్తి కూడా చాలా ముఖ్యమైనది. ఈరోజు కార్మికులు నిరంతరం పోరాటం చేసి ఇది ప్రైవేటీకరణ అవ్వకుండా అడ్డుకట్ట వేసి నిల్చున్నారు కాబట్టే ఈరోజు ఈ కార్యక్రమం కూడా జరిగింది. కార్మిక ప్రపంచానికి కూడా నా హృదయపూర్వక అభినందనలు జనసేన పార్టీ నుంచి వారికి తెలియపరుస్తూ, భవిష్యత్తులో ఇటువంటి మంచి కార్యక్రమాలతో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా, నెంబర్ 1 స్టీల్ ప్లాంట్ గా అభివృద్ధి కావడానికి కావాల్సిన చర్యలన్నీ కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందనేసి మీ ద్వారా ప్రజలకు తెలియపరుస్తూ, మొన్ననే ప్రధానమంత్రి సమావేశానికి అపూర్వమైనటువంటి స్వాగతం. నాకు తెలిసి గత 35-40 సంవత్సరాల్లో ఏ ప్రధానికి ఎంత ఘనమైనటువంటి స్వాగతం లభించలేదు. దానికి రుణం తీసుకునే విధంగా ప్రధానమంత్రి గారు కూడా ఇటువంటి చర్యలు తీసుకోవడం అనేది నిజంగా వారికి రాష్ట్ర ప్రజలు రుణపడి ఉంటారని తెలియపరుస్తున్నారు. వీడియో మిత్రులకు నమస్కారం. ఈరోజు చాలా పండగ దినం. ముఖ్యంగా ఈ ప్రకటన
జనసేన నాయకులుగా పోలవరం ప్రాజెక్టు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, పోలవరం కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులపై తాజా వివరాలేమిటి? శర్మ, మళ్ళీ పోలవరం ప్రాజెక్టులో పునర్నిర్మాణం ప్రారంభమైందని చెప్పాలి. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి షెడ్యూల్ ప్రకారం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ప్రారంభించింది. నదీ ప్రవాహ మార్గంలో భూగర్భంలో ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపడతారు. మొత్తం 1.396 కిలోమీటర్ల మేర పొడవుతోటి ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మితం అవుతుంది. దీనిపైనే ఎర్తకమ్ రాక్ఫెల్ డ్యామ్, ప్రధాన డ్యామ్ అయినటువంటి ఎర్తకమ్ రాక్ఫెల్ డ్యామ్ నిర్మితం అవుతుంది. వాస్తవానికి ఈ దీంట్లో దాదాపుగా 1.5 మీటర్ల మందంతో ఈ కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. అయితే 18 నెలల్లోపుగా దీన్ని పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా కూడా నిర్దేశించుకుంది. మొత్తం 990 కోట్ల రూపాయల వ్యయంతో ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని చేపడుతున్నారు. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో గతంలో 2014-19 మధ్య నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్ 3 చోట్ల దెబ్బతింది. స్కరువులు, వరదల కారణంగా స్కరువులు ఏర్పడి పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. దీంతో అక్కడ స్కరువులు ఏర్పడిన ప్రాంతంలో వాళ్ళని, అక్కడ ఉన్నటువంటి ఇసుకని, మట్టి ప్రాంతాన్ని గట్టిపరచడంతో పాటు వైబ్రో కాంపాక్షన్ మోడ్ లో గట్టిపరచడంతో పాటు ప్రస్తుతం ఎగువన దాదాపుగా పాత డయాఫ్రమ్ వాల్ కి ఎగువన 6 మీటర్ల ఎగువన దీన్ని నిర్మాణాన్ని ప్రస్తుతం చేపడుతూ ఉన్నారు. అయితే ఈ నిర్మాణం చేపట్టిన తర్వాత పూర్తిగా భూగర్భం నుంచి ప్రవాహ మార్గంలోకి ఒక సీపేజీ పూర్తిగా తగ్గిపోతుంది, పూర్తిగా నిరోధించగలుగుతాం. ఆ తదుపరి దీనిపైనే ఎర్తకమ్ రాక్ఫెల్ డ్యామ్ నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. దాదాపుగా 2 కిలోమీటర్ల పొడవైనటువంటి ఎర్తకమ్ రాక్ఫెల్ డ్యామ్ దీనిపైన వస్తుంది. అయితే ప్రస్తుతం చేపడుతున్నటువంటి ఈ డయాఫ్రమ్ వాల్ సగం నిర్మాణం పూర్తయిన తర్వాత దీనికి సమాంతరంగానే ఎర్తకమ్ రాక్ఫెల్ డ్యామ్ నిర్మాణాన్ని కూడా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మొత్తం మీద చూస్తే కనుక 2027 డిసెంబర్ నాటికల్లా ఈ నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఆ తదుపరి డయాఫ్రమ్ వాల్ నిర్మితమయ్యి తదుపరి ఎర్తకమ్ రాక్ఫెల్ డ్యామ్ కూడా పూర్తి అయిపోతే కనుక దాదాపుగా 194 టీఎంసీల నీటిని పోలవరం రిజర్వాయర్ లో నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుంది. దాదాపుగా 52 మీటర్ల ఎత్తున ఈ ప్రాజెక్టు పైన నీటి నిల్వ కోసం అవకాశం ఆస్కారం ఏర్పడుతుంది. అలాగే కుడి ఎడం వైపు కాలువల ద్వారా గ్రావిటీ ద్వారా నీరు పారించేందుకు, అలాగే దాదాపుగా 7 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, అలాగే తాగునీరు, సాగునీరు కోసం కూడా, అలాగే విశాఖకి పరిశ్రమల కోసం నీటిని 23 టీఎంసీల నీటిని కూడా ఇచ్చేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. మొత్తం మీద చూస్తే కనుక డయాఫ్రమ్ వాల్ అనేది పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన నిర్మాణం. దీన్ని 10:19 ఇవాళ ప్రారంభించారు. షెడ్యూల్ ప్రకారం దీన్ని 18 నెలల్లో పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. శర్మ, ధన్యవాదాలు ధనంజయ్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా నంబూరులో చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మీరు కూడా క్లాపించరా? ఏం కొట్టు పెట్టారు? శివయ్యనా? గౌతమా? 20 అన్నారు, 20 దాటిపోయింది నంబర్. సతీష్ మీరు నా పేరు రంజీవ్. అదే
మీ పేరు ఎవరు పేరండి శ్రీనివాస్ పేరు అయ్యప్ప వేస్తున్నా ఇది నంబరేనా థ్యాంక్ యూ ఇంకా ఫ్లాగింగ్ అవుతుంది ఇక్కడ దే హ్యావ్ ఎ లెగసీ రిటైర్డ్ ఎస్పీ సార్ వాళ్ళ మనోడు నాన్నగారు నేను పనిచేశాను ఒంగోలులో చేశారా? అవును సార్, చీరాల ఒంగోలు 2 సార్లు చేశాను సార్. సార్ వాయిస్ ఇక్కడ సార్ వాయిస్ నాన్నగారి దగ్గర పనిచేశారు తమ్ముడు సార్ మీడియా గుంటూరు జిల్లా నంబూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంకి సంబంధించి పవన్ పర్యటిస్తున్నారు. ఏర్పాట్లకు సంబంధించి మా ప్రతినిధి వీరాంజనేయులు మరింత సమాచారం అందిస్తారు. వీరాంజనేయులు, పవన్ పర్యటన వివరాలు ఏమిటి? శర్మ, స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా నంబూరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అయితే నంబూరు చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ స్థానికంగా ఉన్నటువంటి చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రం వద్ద ఆల్రెడీ మొక్కలు నాటడం జరిగింది. మొక్కలు నాటిన తర్వాత సంపద సృష్టించే కేంద్రంలో చూసి అక్కడ చెత్త నుంచి ఎలాంటి ఉత్పత్తులు తయారు చేస్తున్నారు, ఏమేమి చేస్తున్నారని చెప్పేసి స్థానికంగా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా అధికారులను అడిగి ఈ చెత్త ఎంత రోజుకి ఎంత చెత్త వస్తుంది, దాని నుంచి ఎంత సంపద అంటే దాని నుంచి ఎలాంటి ఉత్పత్తులు తయారు చేస్తున్నారు ఏంటి అనేది కూడా వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మున్సిపల్ కార్మికులకు అంటే ఎవరైతే విధుల్లో ఉత్తమ ప్రతిభ చూపుతున్నారో వాళ్ళందరికీ కూడా సన్మానం స్వయంగా పవన్ కళ్యాణ్ వాళ్ళందరినీ కూడా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అటువంటి నిలుపల్లి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. అయితే ఇక్కడి నుంచి కూడా ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా స్థానిక జెడ్పీ హై స్కూల్లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇనిషియేట్ చేస్తా ఉన్నాం. అంటే ప్రతి నెల 3వ శనివారంలో చెత్త లేకుండా మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎలాగనేది నిన్న క్యాబినెట్లో చేసి వెంటనే ఈ రోజున ముందుకు తీసుకెళ్ళండి. అంటే శుభ్రత అంటే ముఖ్యంగా మనకి కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శుభ్రత ఎంత అవసరం అనేది మహమ్మారులు వచ్చినప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ఒకవైపు 2047లో అద్భుతంగా భారతదేశం ముందుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ ఎదగాలనుకున్న దాంట్లో చాలా కీలకమైంది పరిశుభ్రత. ఆ పరిశుభ్రత అనేది కల్చర్ అవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇది కేవలం ఒకళ్ళిద్దరు చేసి క్లాప్ మిత్రాలు లేదంటే మనం మన చెత్తను బయటపడేయటం కాదు. బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేసే విధానం, అలాగే ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ప్రారంభించేది అద్భుతాలు వెంటనే జరిగిపోతాయి, 24 గంటల్లో జరిగి దీన్ని
ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు, ప్రభంజనమని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. రాజకీయాల్లో ఆయన అనేక సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తల్లి భువనేశ్వరితో కలిసి ఆయన నివాళులర్పించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగు ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ అనేది కేవలం 3 అక్షరాలు కాదు, ఒక ప్రభంజనం. అటు సినిమా రంగంలో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి, ఆయన నంబర్ 1గా నిలిచిన వ్యక్తి. సినిమాలో మనం ఒకసారి చూస్తే, ఆయన చరిత్రగాను ఒకసారి చూస్తే అన్ని రకాల సినిమాలు ఆయన చేశారు. ఒక మార్క్ అనేది నిలబెట్టారు. దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం 9 నెలల్లో ఒక ప్రభంజనం సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్నా ఎన్టీఆర్. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వకుండా ₹2 కిలో బియ్యం కానివ్వండి, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానివ్వండి, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పిస్తాం కానివ్వండి, ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అన్నా ఎన్టీఆర్. అన్నా ఎన్టీఆర్ వల్లనే ఈరోజు తెలుగులో తలెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. ఆనాడు భారతదేశంలో తెలుగు అంటే మెద్రాసీలు అనేవారు. కానీ తెలుగు జాతి గర్వించే విధంగా ఆయన మన గలం ఢిల్లీలో వినిపించారు. ఆనాడు ఆయన బర్తరఫ్ చేస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మళ్ళీ పార్టీ అధికారంలో నిలబెట్టుకున్న వ్యక్తి అన్నా ఎన్టీఆర్. ఒక వ్యక్తితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఈరోజు 1 కోటి మందితో సభ్యత్వాలు తీసుకుని నిజంగానే చాలా గర్వకారణం. ఏ ఆశయాలతో అయితే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారో మేమందరం కలిసికట్టుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడడానికి, తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అగ్రస్థానంలో ఉండాలనే లక్ష్యంతో మేమందరం అహర్నిశలు పనిచేస్తాం. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కార్యక్రమాలన్నీ మళ్ళీ ప్రారంభించాం. అన్ని పనులు యుద్ధ ప్రాతిపదికంగా మళ్ళీ ఈ నెలాఖరు గల మొదలవుతాయి. అన్ని పనులు ఒక లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్తాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇటు తెలంగాణ కానివ్వండి, అటు ఆంధ్ర రాష్ట్రం కానీ, 2 రాష్ట్రాలు కూడా కలిసికట్టుగా తెలుగు ప్రజల కోసం, తెలుగు జాతి కోసం కలిసికట్టుగా పనిచేయాలని మేము కోరుకుంటాం. సార్, ఎన్టీఆర్ గారి 100వ జయంతి ఉత్సవాలు ఇప్పటికే పూర్తయ్యాయి. భారతరత్న డిమాండ్ అనేది అది ఇంకా అలాగే ఉంది. ఏ విధంగా ముందుకెళ్ళున్నారు సార్? ఆ డిమాండ్ ఉంది. మా జాతీయ అధ్యక్షులు గారు చంద్రబాబు నాయుడు గారు దానిపైన స్పష్టంగా ఈరోజు కూడా మాట్లాడతారు. ఆ డిమాండ్ ఉంది. మేము కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్నాం. ఎన్టీఆర్ వంటి వారికి మరణం ఉండదని ఆయన కుమారుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. నటనలో ప్రయోగాలు చేసిన నటనా ప్రావీణ్యుడు ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు. నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ విప్లవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. కష్టజీవుల కన్నీళ్లు, అన్నార్తుల ఆకలి నుంచి టీడీపీ పుట్టిందని చెప్పారు. పేదలకు ఉపయోగపడే పథకాలను ప్రవేశపెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని బాలకృష్ణ గుర్తు చేశారు. ఈ భూమి మీద అందరూ పుడతారు, గెడతారు, కానీ అందరు మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విద్యాపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సంకల్పం కావాలి, అకుంఠ దీక్ష పొందాలి. నీ దారిలో నువ్వు నడవాలి అని మా నాన్నగారు నాతో ఎప్పుడు చెప్తుండేవారు. తర్వాత ఆయన ప్రతి తెలుగు గడ్డ కూడా నేను తెలుగువాడిని సగర్వంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తా, తెగువ, ఆత్మవిశ్వాసం పదును పెట్టి మరి ప్రతి తెలుగువాడిని బయటికి తీసుకొచ్చి నేను తెలుగువాడిని అని చెప్పే
సత్తా ధైర్యం ఇచ్చిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు కోయక ముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని అమలు చేసి ఇప్పటికీ అందరూ వాటిని ప్రవేశపెట్టి అమలు చేసేలా చేసిన మహానాయకుడు నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి నివాళులు అర్పించారు. విజయవాడ పటమటలోని ఎన్టీఆర్ విగ్రహానికి బీజేపీ నేతలతో కలిసి పూలమాల వేశారు. మరణం లేని జననం ఎన్టీఆర్దని పురంధేశ్వరి కొనియాడారు. మరణం లేని జననం వారిది అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట. ఎందుకంటే ఏ రంగంలో వారు కాలు పెట్టినా కూడా ప్రపంచం సృష్టించడం మాత్రమే కాకుండా ఆ రంగం మీద చెరగని ముద్ర వేసినటువంటి మహనీయులు నందమూరి తారక రామారావు గారు. అధికార మాధ్యమంగా ప్రజాసేవ ఏ విధంగా చేయవచ్చు, నిజమైనటువంటి సంక్షేమాన్ని ప్రజలకు అందించినటువంటి మహనీయులు నందమూరి తారక రామారావు గారు. అనేక సంస్కరణ వారు చేయటం కూడా జరిగింది. నిస్వార్థ ప్రజాసేవకి నిలువెత్తు నిదర్శనం నందమూరి తారక రామారావు గారు. జన్మలకి వారి బిడ్డగా పుట్టాలనేటువంటి వరాన్ని ఆ భగవంతుడు నాకు అందివ్వాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. కాసేపు అక్కడే కూర్చుని యుగపురుషుడి సేవలను స్మరించుకున్నారు. మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ల సమక్షంలో పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. కర్నూలు జిల్లాలో 1200 ఎకరాల ఎలక్ట్రిక్ వాహన పార్క్ ఓర్వకల్లు మొబిలిటీ వ్యాలీ స్థాపించడానికి ప్రభుత్వంతో ఎంఓయూ కుదిరింది. ఓర్వకల్లు మొబిలిటీ వ్యాలీ మొత్తం 1800 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేయనున్నారు. 25,000 ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిని ముందుకు తీసుకువెళ్లి రాష్ట్రాన్ని నూతన పెట్టుబడులకు ప్రాధాన్య కేంద్రంగా మార్చేందుకు తాము కట్టుబడున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఓర్వకల్లు మొబిలిటీ వ్యాలీ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఇది ఎలక్ట్రిక్ వాహనాల కోసం సమర్థవంతమైన ఎకోసిస్టమ్ను రూపొందించడంలో పెద్ద ముందడుగని లోకేష్ వెల్లడించారు. ఓర్వకల్లు మొబిలిటీ వ్యాలీ భారతదేశ ఈవీ విప్లవంలో రాష్ట్రాన్ని నాయకత్వం వహించే స్థాయికి తీసుకువెడుతుందని పరిశ్రమల మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ పార్క్ కేవలం మౌలిక సదుపాయాల ప్రాజెక్టు మాత్రమే కాదు, భవిష్యత్ గ్రీన్ మొబిలిటీ కోసమని మంత్రి భరత్ స్పష్టం చేశారు. నెల్లూరులోని నగరవనం 6 ఏళ్ల తర్వాత సందడిగా మారింది. సహజ సిద్ధంగా అటవీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ పార్క్ను చూసేందుకు జిల్లా నలుమూలలను జనం భారీగా తరలించి వస్తున్నారు. ఈ పార్కు 2019లో మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం పార్కుని పట్టించుకోలేదు. కూటమి సర్కార్ పనులన్నీ పూర్తి చేసి సుందరంగా తీర్చిదిద్దడంతో సరదాగా గడిపేందుకు ప్రజలు తరలివస్తున్నారు. ఈ పార్కుని ఇంకా అభివృద్ధి చేస్తే బాగుంటుందని జనం అంటున్నారు. ఇక్కడ వాతావరణం చూశాక చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఎంతో ఇంకొక లోకంలోకి వచ్చినట్టుంది. చిన్నపిల్లల్లాగా ఉయ్యాలలు ఊగి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వాడుకుని రకరకాల ఎక్సర్సైజులు అవన్నీ చేశాము. ఇక్కడ బాగా వాకింగ్ చేశాము. పాములు వచ్చేస్తాయేమో అని కొంచెం భయంగా ఉంది. అటు లోపల తిరగాలంటే అటు గనక కొంచెం చెట్లు గిట్లు అన్ని కొన్ని ముళ్ళ కంపలు అవన్నీ తీసేసి కొంచెం దారి సులువుగా చేస్తే కొంచెం భయం లేకుండా చుట్టూ తిరగగలుగుతాం. చాలా బాగుంది. కానీ ఇంకా కొంచెం స్పెషల్స్ ఉంటే బాగుంటాయి. వాటరు, మినరల్ వాటర్ అని అది ఇది. పార్క్ అయితే చాలా బాగుంది. మాది నెల్లూరు, వీళ్ళందరూ గెస్ట్లు అనమాట. ఒకళ్ళది హైదరాబాద్, ఒకళ్ళది బాపట్ల. ఆ పిల్లలకి పెద్దలకి అయితే చాలా బాగుంది. పార్క్ కొద్దిగా ఆహ్లాదకరంగా పిల్లలకి బాగానే ఉంది. ఇంకొద్దిగా డెవలప్ చేస్తే బాగుంటది. పిల్లలు ఆడుకునే ఉన్నాయి. జూ పార్క్ లాగా లేళ్లు, జింకలు అలాగా కొద్దిగా డెవలప్ చేసుకుంటే బాగుంటది.
టౌన్ వాళ్ళందరికీ వీకెండ్స్లో రావడానికి మంచి ప్లేసే. బాగుంది, గ్రీనరీ, నేచర్కి దగ్గరగా ఉండేటట్లు కొంచెం ఇంకా బాగా డెవలప్ చేయొచ్చు. హాఫ్ డే అయినా వచ్చినందుకు బాగా ఉండగలిగేటట్టు. ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు జస్ట్ ఆడుకోవడానికి అయితే బాగుంది, కానీ పెద్దవాళ్ళు కొంచెం సేపు స్టే చేయడానికి కానివ్వండి, పెద్దవాళ్ళకి ఏదైనా ఎంటర్టైన్ అవ్వడానికి అయితే కొద్దిగా ఇంకా కొన్ని ఏమన్నా పెట్టుంటే బాగుండేది. మొత్తం బాగుంది, అందుకోసమని వచ్చిన. ఉయ్యాల ఇంకా చాలా ఉన్నాయి, బాగున్నాయి ఆడుకోవడానికి. బాగుంది, ఆడుకునేదానికి అన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఉయ్యాలు గాము అక్కడంతా ఎంజాయ్ చేసాము. జారే బండ, ఉయ్యాల ఇప్పుడే బాగుంది. ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుంది. ఇంతకుముందు అంత డెవలప్మెంట్ లేదు. అండ్ తర్వాత ఈ యాక్సెస్ అనేది చాలా ఈజీగా ఉండేది కదనమాట పిల్లలకు ఆడుకోవడానికి. డెవలప్మెంట్ ఒక రకంగా జరిగింది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా డెవలప్మెంట్ చాలా బాగుంది. స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్ జరుగుతుంది.